హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు ఒక గెస్ట్ ఉన్నారనమాట. ఆ గెస్ట్ గురించి మాట్లాడే ముందు బేసిక్గా నవేడేస్ జనరేషన్స్తో సంబంధం లేదు. సో హెల్త్ ఇష్యూస్ అనేది పెరిగిపోతూ ఉన్నాయి. ఒకప్పుడు ఏజ్ పైబడిన వాళ్ళలో ఎక్కువగా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, నీ పెయిన్ చూస్తుండే వాళ్ళం. బట్ ఇప్పుడు యంగ్ జనరేషన్స్లో కూడా ఎక్కువగా చూస్తున్నాం బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్. ఆయుర్వేదిక్లో శ్రీ చరక కేరళ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ కృష్ణప్రసాద్ గారు రైట్ నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. గత 23 years నుంచి సక్సెస్ఫుల్గా ఎంతో మందికి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అందించారు. సో రైట్ నాతో పాటు ఉన్నారు. ఆయుర్వేదిక్లో ప్రతి ఒక్క సమస్యకి సొల్యూషన్ ఏ విధంగా ఉంటుంది, ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే కృష్ణప్రసాద్ గారు. నమస్తే అండి. ఎస్ కృష్ణప్రసాద్ గారు, ఇప్పుడు నవేడేస్ ఏంటంటే లివర్కి సంబంధించిన ఇష్యూస్ చాలా వింటూ ఉన్నాం. ఫ్యాటీ లివర్ అంటున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ లివర్కి సంబంధించిన ఇష్యూస్ ఆల్ టైప్స్ ఆఫ్ పర్సన్స్లో చూస్తూ ఉన్నాం. ఆయుర్వేదంలో లివర్కి సంబంధించి శాశ్వత పరిష్కార మార్గాలు ఉంటాయంటారు. యాక్చువల్గా ఏంటంటే లివర్ సంబంధిత వ్యాధులు అంటే మనకు మెయిన్గా స్టార్ట్ అయ్యేది అంటే సింపుల్ చెప్పాలంటే లివర్ అనేది మన బాడీకి ఇంజిన్ లాంటిది. మన కారుకి ఇంజిన్ ఎంత ముఖ్యమో మన శరీరానికి లివర్ అనేది అంత ఇంపార్టెంట్. శరీరానికి లివర్ అనేది ఇంజిన్ లాగా ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకునే మెడిసిన్ కానీ మనం తినే ఆహారం కానీ అంతా కూడా డైజెషన్ చేసేది లివరే. లివర్ ప్రాపర్గా పనిచేస్తే, లివర్ సరిగ్గా మనం తినే ఆహారాన్ని కరెక్ట్గా డైజెషన్ చేస్తే మన రక్తంలో కొవ్వు పెరగదు. లిపిడ్ ప్రొఫైల్ అంటే మన రక్తాల్లో కొవ్వు శాతం పెరగడం ఏమి ఉండవు, కొలెస్ట్రాల్ పెరగడం ఉండదు. దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావు, బీపీలు రావు, డయాబెటీస్ రాదు. కాబట్టి ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినాయన్నా, బ్రెయిన్కి సంబంధించిన ఇష్యూస్ వస్తున్నాయన్నా, డయాబెటీస్, బీపీ ఎన్ని వస్తున్నాయంటే లివర్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల. లివర్ అనేది మెటబాలిక్ ఆర్గాన్ కాబట్టి మనం తినే ఫుడ్, మనం తీసుకునే ప్రతి మెడిసిన్ వెళ్ళి ఫస్ట్ యాక్ట్ చేసే లివర్ మీదే. లివర్ అనేది స్ట్రాంగ్గా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పేషెంట్కి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, గుండె జబ్బులు కానీ, బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్లు కానీ, వేరే కంప్లైంట్స్ 90% ఆఫ్ డిసీజెస్ అనేది ఆగిపోతాయి. కాబట్టి లివర్ని మన శరీరానికి ఇంజిన్ అని చెప్తాం. మెయిన్గా ఆయుర్వేదంలో చూస్తే లివరే టోటల్ బాడీ మొత్తానికి ఇంజిన్ లాంటిదని చెప్తాం. ఆయుర్వేదిక్లో లివర్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి. ఎందుకంటే మనం తినే ఆహారం ఇవాళ ఎలా తింటున్నామో మన ఫుడ్ మనకు తెలుసు. మనం తినే ఫుడ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అని మనం తీసుకోవట్లేదు. ప్లస్ ఇర్రెగ్యులర్ టైమింగ్స్, ఇర్రెగ్యులర్ స్లీపు, ప్లస్ దాని తగ్గట్టు ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవటము, ప్లస్ దీనన్నీ ఎఫెక్ట్ పడి ఫైనల్గా వెళ్ళి పడుతుంది లివర్ మీద పడుతూ ఉంది. కాబట్టి చిన్న ఏజ్ ఉన్న పేషెంట్లకి, చిన్న ఏజ్ ఉన్న వయసులో ఉన్న వాళ్ళకి కానీ, పెద్ద ఏజ్లో ఉన్న వాళ్ళకి కానీ, చిన్న వయసులోనే ఉన్న వాళ్ళకి, పెద్ద వయసులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ లివర్ చుట్టూ కొవ్వులాగా పెరిగిపోవటం, దానివల్ల ఏమవుతుంది, లివర్ యొక్క పనితీరు అనేది తగ్గిపోతుంది. దానివల్ల ఫ్యాటీ లివర్ అంటారు. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనే దాంట్లో కూడా స్టేజెస్ ఉంటూ ఉంటాయి. ఫ్యాటీ లివర్ బాగా ముదిరిపోయింది అనుకోండి, లివర్ అనేది సిరోసిస్ లాగా మారిపోతుంది. అంటే లివర్ యొక్క సెల్స్ ఏదైతే ఉంటాయో హెప్టోసైట్స్ అనేవి వీక్ అయిపోయి లివర్ అనేది పనితీరు పూర్తిగా వీక్ అయిపోతుంది. అంటే ఒక స్పాంజ్ లాగా ఉండే లివర్ టైపు, ఒక మెత్తగా ఉండే లివర్ అనేది హార్డ్గా అయిపోతుంది సిరోటిక్ అయిందంటే. ఇప్పుడు వన్స్ సిరోసిస్ అనేది లివర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో లివర్ సిరోటిక్ చేంజెస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ లివర్ ఎలా మారుతుంది, క్యాన్సర్ లివర్ క్యాన్సర్ లాగా, అంటే హెపాటిక్ సెల్ కార్సినోమా, లివర్ క్యాన్సర్ లాగా మారే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫ్యాటీ లివర్ ఉన్న పేషెంట్లు ఎవరైనా సరే, అంటే ఫ్యాటీ లివర్ స్టేజ్ 1 ఉన్నాయండి, స్టేజ్ 2 ఉన్నాయా సరే, ఇమీడియట్గా కొంతకాలం పాటు మీరు ఇట్లాగే నెగ్లెక్ట్ చేస్తే గ్యారంటీగా సిరోసిస్ ఆఫ్ లివర్ అవుతుంది. సిరోసిస్ ఆఫ్ లివర్ అయిన తర్వాత నెక్స్ట్ గ్యారంటీగా క్యాన్సర్గా మారే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఫ్యాటీ లివర్ ఉన్న స్టేజ్లోనే కనుక వాళ్ళకున్న ఆహారపు అలవాట్లన్నీ జాగ్రత్తగా చేసుకుంటా, వాళ్ళకున్న వేరే ఆల్కహాల్ కానీ ఇతర అలవాట్లు ఉంటాయి అన్నీ తగ్గించుకుంటా, ఆయుర్వేదంలో లివర్ డీటాక్స్ థెరపీ అని ఉంటుంది. అంటే లివర్ మొత్తాన్ని క్లెన్స్ చేసి లివర్లో సంబంధించిన కలుపు మొక్కల మొత్తాన్ని తీసేసి, అంటే లివర్ అనేది మెటబాలిక్ ఆర్గాన్ కాబట్టి మెటబాలిక్ రేట్ని బాగా పెంచే ట్రీట్మెంట్స్ అనేవి ఆయుర్వేదిక్లో ఉంటాయి. వాటిని మనం పంచకర్మ థెరపీ అంటాం. పంచకర్మ థెరపీ వాళ్ళు ఏం చేస్తామంటే ఒంట్లో ఉన్న కలుపు మొక్కను తీస్తాం. కలుపు మొక్కలు తీసినప్పుడు ఆటోమేటిక్ లివర్ బాగా యాక్టివ్ అవుతుంది. లివర్ యాక్టివ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఫ్యాటీ లివర్ అన్నీ కూడా తగ్గిపోతుంటుంది. ఫ్యాటీ లివర్ తగ్గిపోయినప్పుడు సిరోటిక్ చేంజెస్ అనేవి రావు. సిరోటిక్ చేంజెస్ రానప్పుడు ఆటోమేటిక్గా క్యాన్సర్ కూడా రాకుండా పేషెంట్ అనేవి క్యాన్సర్ నుంచి కూడా బయటపడిపోతారు. కాబట్టి లివర్ ప్రాబ్లమ్స్ చిన్నగానే ఉంది కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేయకుండా లివర్ సమస్యలకి ఆయుర్వేదిక్లో చాలా చాలా మంచి ఇవి నవేడేస్ చెప్పాలంటే చాలామంది అలోపతి డాక్టర్స్ కూడా లివర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆయుర్వేదిక్ మందులే ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. అంటే లివర్ సమస్యలకి ఆయుర్వేదిక్ అనేది అంత మంచి మందులు, అంత మంచి ట్రీట్మెంట్స్ ఆయుర్వేదిక్లో ఉన్నాయి. బాగా సివియర్గా ఉన్న లివర్ ప్రాబ్లమ్స్ అంటే ఆల్మోస్ట్ క్యాన్సర్ స్టేజ్ దాకా వెళ్ళిన పేషెంట్లకి, సిర్రోసిస్ ఆఫ్ లివర్ స్టేజ్లో ఉన్న పేషెంట్లకి ఆయుర్వేదంలో కూడా చాలా 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 మంచి ఔషధాలు ఉన్నాయి. ఔషధాలు మందులు ఇవ్వాలా లేదంటే వేరే వీటికి పంచకర్మ చికిత్సలు చేయాలా అనేది మాత్రం కన్సల్టేషన్ టైంలో పేషెంట్ యొక్క కండిషన్ బట్టి డాక్టర్ డిసైడ్ చేసి చెప్తారు. కాబట్టి ఎంత సివియర్గా ఉన్న లివర్ ప్రాబ్లమ్స్ అంటే ఫ్యాటీ లివర్ కానీ, సిరోటిక్ ఆఫ్ లివర్ కానీ, ఈవెన్ సిరోసిస్ నుంచి క్యాన్సర్గా మారే లక్షణాలు ఉన్న లివర్ సంబంధించిన సమస్యలకు కూడా ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్స్, ఒక శాశ్వత పరిష్కారం వచ్చే చికిత్సలు చాలా రకాల అందుబాటులో ఉన్నాయి.
అవి తీసుకుంటే కనుక పేషెంట్ ఇంకోసారి లివర్ సమస్య ఇబ్బంది పడకుండా హ్యాపీగా ఉంటారు. మీరు ఒకసారి ఆయుర్వేదిక్ సంబంధించి ఖచ్చితంగా మీరు బిలీవ్ చేస్తే మాత్రం ఒక్కసారి హాస్పిటల్ని విజిట్ చేయండి. ఇంకా మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. వాళ్ళ టీం మీతో టచ్లోకి వస్తారు. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, తప్పకుండా సొల్యూషన్ దొరుకుతుంది.